తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఇన్ని నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. సైన్స్ అవర్ షోలోని ఒక ఎగ్జైటింగ్ ఎపిసోడ్తో మొదలు పెడుతున్నాం. సైన్స్ అవర్లోని రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. మీరు ఈ వీక్ ఏ శాస్త్రవేత్త గురించి చెప్పబోతున్నాము, కొంత ఇంట్రడక్షన్ ఇచ్చి మీరు మొదలు పెట్టండి. షూర్ అండి. మనం ఈ సిరీస్లో ఎడ్వర్డ్ జెన్నర్ గారితో మొదలుపెట్టి వ్యాక్సిన్ అన్న కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళిన ఎడ్వర్డ్ జెన్నర్ గారి గురించి, అలాగే ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఎపిడెమాలజీ మనకి జాన్ స్నో గారి గురించి, ఎపిడమిక్స్ ఈ కంటేజియస్ డిసీజెస్ ఎలా స్ప్రెడ్ అవుతాయి అన్న దాని గురించి, అలాగే ఈథర్ అవి యూజ్ చేసి ఎనస్థీషియాని డెవలప్ చేయడం గురించి, దాని తర్వాత వరుసగా 3 weeks ఇగ్నస్ సెమెల్వేజ్ అండ్ జోసెఫ్ లిస్టర్, లూయి ప్యాస్చర్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ ఈ అంటే ఆపరేషన్స్ జరిగేటప్పుడు ప్రసూతి సందర్భంలోని వస్తున్న స్ప్రెడ్ అవుతున్న డిసీజెస్ని ఐడెంటిఫై చేయటము, వాటి కాజ్ని, అంటే అది స్పెసిఫిక్ కాజ్ కాకపోయినా అది ఎందుకు వస్తుంది అన్నది వాళ్ళు ప్రపోజ్ చేసి దానికి సంబంధించిన మెజర్స్, అలా జరగకుండా ఉండటానికి సంబంధించిన మెజర్స్ని తీసుకోవాల్సిన మెజర్స్ని పాపులరైజ్ చేయటంతో పాటు, లూయి ప్యాస్చర్ దగ్గరికి వస్తే లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నది, ఆయన ఈ ప్యాస్చరైజేషన్ అన్న మెథడ్ని కానీ, అలాగే ఈ వ్యాధి అంటే ఈ ఎపిడెమిక్స్ని ఎలాగ వస్తాయి అంటే ఈ మాలిక్యులర్ ఎసిమెట్రీతో పాటు ప్యాస్చరైజేషన్తో పాటు ఈ జబ్బులు అన్నవి రావటానికి కారణం ఏమై ఉంటుంది అన్న దానికి అంతకు ముందు చేసిన వాళ్ళ దానికి యాడ్ చేస్తూ ఆయన ఒక జర్మ్ థియరీని తీసుకుని వస్తారు. జర్మ్ థియరీని మనం చెప్పుకున్నట్టు అంటే ఈ స్పాంటేనియస్ జనరేషన్ అని కానీ, అది స్పాంటేనియస్ జనరేషన్ అన్నదాన్ని డిస్ప్రూవ్ చేస్తూ అలాగ రాదు, అది గాలిలో ఉండే బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియా వైరస్ అని స్పెసిఫిక్గా చెప్పకపోయినా గాలిలో ఉండేటటువంటి మైక్రోబ్స్ వల్ల, జర్మ్స్ వల్ల వస్తాయి అన్నట్టుగా. సో జర్మ్ థియరీ అన్నదాన్ని ఆయన తీసుకుని రావటమే కాకుండా ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఒక హైపోథసిస్ తీసుకుని ఎక్స్పెరిమెంట్స్ చేసి అబ్జర్వేషన్స్ రికార్డ్ చేసి కంక్లూడ్ చేసి ఆ రిజల్ట్స్ పబ్లిష్ చేయటమే కాకుండా, దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ని, క్రిటిసిజంని కూడా తీసుకుని ఆ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ వాటిని పబ్లిక్గా డెమాన్స్ట్రేట్ చేసి వాటిని ప్రూవ్ చేయటం అన్నది మనం చూస్తాం. అలాగే ఆయన చికెన్ కలరా విషయంలో కానీ, యాంథ్రాక్స్ విషయంలో కానీ, స్వైన్, కొన్ని రకాల ర్యాబీస్, వాటికి వ్యాక్సిన్స్ని కనుక్కునే విధానంలో కానీ ఆయన తీసుకుని వచ్చిన డెవలప్మెంట్స్ అన్ని కూడా చర్చించుకున్నాం. ఇదే సిరీస్లో లాస్ట్ వీక్గా మనము ఆయనకి దాదాపు సమకాలీనుడు అయినటువంటి రాబర్ట్ కోచ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చండి. సో రాబర్ట్ కోచ్ గారి దగ్గరికి వస్తే ఈయన యాడ్ చేసింది ఏంటి అంటే, దీనికి ఆయన స్పెసిఫిక్ కాజేటివ్ వాటిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఈ కంటేజియస్ డిసీజెస్, ఈ వ్యాధులు ఏదైతే ఉన్నాయో ఏ వ్యాధికి ఏది కారకము అన్నది ఆయన డిస్కవర్ చేయడం జరిగిందన్నమాట. సో హై లెవెల్లో కనెక్ట్ చేసుకుంటే కనుక మనం ఈ 6 గురించి మాట్లాడినప్పుడు, ఒక సిరీస్లో ఇంకో ఎపిసోడ్ కింద చెప్పినప్పుడు, సో రాబర్ట్ కోచ్ గారి దగ్గరికి వస్తే ఈయన జర్మన్ ఫిజిషియన్ అండ్ మైక్రోబయాలజిస్ట్. 1842 నుంచి 1910 మధ్య కాలంలో ఈయన జీవించి ఉన్నారు. దాదాపు 110 సంవత్సరాల క్రితం వరకు అనుకోవచ్చు. సో ఈయన్ని వన్ ఆఫ్ ద మెయిన్ ఫౌండర్స్ ఆఫ్ మోడర్న్ బయాలజీ అని, అలాగే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని, అంటే ఇది లూయి ప్యాస్చర్ని గారికి, రాబర్ట్ కోచ్ గారికి కూడా ఉపయోగించే ఈ టైటిల్ ఇదన్నమాట. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అన్నది జాయింట్ గా ఇద్దరికి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఫాదర్ ఆఫ్ మెడికల్ బ్యాక్టీరియాలజీ అని కూడా ఈయన అంటారు.
సో ఆయన చేసిన కంట్రిబ్యూషన్స్ చెప్పుకునే ముందు ఆయన ఎడ్యుకేషన్ గురించి చూసుకుంటే గనక ఈయన చిన్నప్పటి నుంచి కొద్దిగా బ్రైట్ స్టూడెంటే అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ 1862లో కంప్లీట్ చేసిన తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 19 years ఆయన యూనివర్సిటీ ఆఫ్ గొటింజన్లో ఆయన న్యాచురల్ సైన్స్ని చదువుదామని వెళ్ళి అక్కడ మ్యాథ్, ఫిజిక్స్, బాటనీతో స్టార్ట్ చేసి ఒక 3 semesters అయిన తర్వాత ఈ మూవ్ టు మెడిసిన్ అనమాట. ఒక ఫిజిషియన్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆయన మెడిసిన్ చదివి 1866లో ఆయన మెడికల్ స్కూల్ నుంచి హైయెస్ట్ డిస్టింక్షన్తో ఆయన గ్రాడ్యుయేట్ అవటం జరుగుతుంది. సో ఈయన వర్క్ దాదాపు అప్పటి నుంచి చూస్తే కనుక 1860s నుంచి దాదాపు 1900 వరకు ఒక 30-40 years ఈయన కెరీర్లో ఎక్కువ భాగం అన్నది ఈయన ఈ మైక్రోబియల్ లైఫ్స్ గురించి, జర్మ్స్ గురించి, బ్యాక్టీరియా గురించి, ఎలాంటి వ్యాధులకి ఎలాంటివి కారకం అవుతాయని గురించి, వాటిని కల్చర్ చేయటం గురించి, వీటి గురించి ఆయన చాలా కృషి చేయటం జరుగుతుంది అనమాట. సో మెయిన్గా చూసుకుంటే కనుక ఈయన డిస్కవర్ చేసింది స్పెసిఫిక్ కాజేటివ్ ఏజెంట్స్ ఆఫ్ డెడ్లీ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అని చెప్పుకోవచ్చు. అందులో మనకి ఎస్పెషల్లీ ఆయన వర్క్ చేసినవి ట్యూబర్కులోసిస్, టీబీ అంటాము అది, అలాగే కలరా, యాంథ్రాక్స్ అన్నది మెయిన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో ఆయన డైరెక్ట్గా అంతకుముందు లూయి పాస్చర్ గారు జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ని ప్రపోజ్ చేసిన దానికి ఈయన ప్రూఫ్స్ని ప్రొవైడ్ చేయటం జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే సైంటిఫిక్ బేసిస్ ఫర్ డిసీజెస్ అండ్ అలాగే పబ్లిక్ హెల్త్కి కూడా ఈయన సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఈ రెండు కూడా డిస్కవరీలో ఈయన పాత్ర చాలా ముఖ్యమైనది. అలాగే మైక్రోబయాలజీలో కూడా ఈయన చాలా ఇన్నోవేటివ్ టెక్నిక్స్ని తీసుకుని రావటం, మొట్టమొదటిసారిగా వాడటము, అందులో చాలా మటుకు ఇప్పటికి కూడా అందుబాటులో ఉపయోగంలో ఉండటం అన్నది మనం చూస్తాం అనమాట. ఎలాగైతే ఆయన మొట్టమొదటిసారిగా ఆయిల్ ఇమ్మర్షన్ లెన్స్ అన్నది ఉపయోగించటం మనకి తెలుస్తుంది. అంటే మనకి మైక్రోస్కోప్లో వాడే లెన్సెస్లో ఆబ్జెక్ట్కి అలాగే అంటే ఈ గ్లాస్ స్లైడ్ మీద శాంపుల్ని పెట్టి దానిపైన ఆబ్జెక్టివ్ లెన్స్ ఉంటుంది మనకి మైక్రోస్కోప్లో చూస్తే కనుక. సో అక్కడ ఏమవుతుందంటే చాలా మటుకు లైట్ అన్నది మనకి ఈ రిఫ్రాక్ట్ అయిపోయి బయటికి వెళ్ళిపోవటం ద్వారా, అంటే ఎయిర్ అనే మీడియంలోంచి పైకి వస్తున్నప్పుడు, ఎందుకంటే కింద నుంచి లైట్ని పంపి ఆ శాంపుల్ మీదుగా ఆబ్జెక్టివ్ లెన్స్ ద్వారా ఐపీస్కి వచ్చినప్పుడు అది మ్యాగ్నిఫికేషన్ జరుగుతుంది, పెద్దగా కనబడుతుంది ఏదైనా చిన్న వస్తువుని చూస్తే కనుక. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోస్కోప్లోంచి మైక్రో ఆర్గానిజమ్స్ని, బ్యాక్టీరియాని, వాటిని చూసినప్పుడు. కానీ ఈయన ఏం చేశారంటే అది ఎయిర్కి బదులుగా ఒక ఇమ్మర్షన్, ఆయిల్ ఇమ్మర్షన్ అన్న టెక్నిక్ ద్వారా ఒక ఆయిల్ని అక్కడ, అంటే హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండే ట్రాన్స్పరెంట్ ఆయిల్ని ఉంచటం ద్వారా ఎక్కువ లైట్ని కలెక్ట్ చేసుకోవటమే కాకుండా అది పిక్చర్ అన్నది చాలా క్లియర్గా కనబడటం అన్నది ఈయన మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన టెక్నిక్. అది అప్పట్లో చాలా రెవల్యూషనరీ చేంజెస్ తీసుకుని వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. మైక్రోస్కోప్ ద్వారా మైక్రో ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేయటంలో, అలాగే బ్యాక్టీరియల్ కల్చర్ ఎలా చేయాలి అన్న దాంట్లో కూడా ఆయన గ్లాస్ ప్లేట్స్, అగర్ లాంటి కొన్ని మెటీరియల్స్ని యూజ్ చేసి ఎలా చేశారు అన్నది కూడా ఉంది. అంటే ఇప్పుడు అంటే ఆయన బ్యాక్టీరియాని సెపరేట్ చేస్తూ ఏదైనా వ్యాధి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసిన తర్వాత దానిని పొటాటో స్లైసెస్ ఉపయోగించి కానీ, అలాగే జెలటిన్ అన్న మెటీరియల్ ఉపయోగించి కానీ, అంటే కొన్ని జంతువుల ప్రోటీన్ నుంచి తీసుకున్నది, అలాగే వాటి ద్వారా ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత లేటర్ ఆయన అగర్ అనే ఒక మెటీరియల్ని, అంటే ఒక జెల్లీ లాగా ఉంటుంది, అది రెడ్ ఆల్గేని మరిగించడం ద్వారా ఏదో తయారు చేస్తారు అనుకుంటుంది. సో ఇది
ఇవి ఈ మెటీరియల్స్ అన్నిటిని ఎవాల్వ్ అయ్యే ప్రక్రియలో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ. సో అంటే ఏ మెటీరియల్ ద్వారా ఎక్కువ బ్యాక్టీరియాని కల్చర్ చేయవచ్చు అంటే ల్యాబొరేటరీలో ఆ మెటీరియల్ నుంచి ఆ బ్యాక్టీరియా ఉంచి కొన్ని కండిషన్స్ 37°C అని కొన్ని స్పెసిఫిక్ టెంపరేచర్స్లో వాటిని ఉంచటం ద్వారా అందులో బ్యాక్టీరియా గ్రో అవటము, అలాగే దాన్ని ఐడెంటిఫై చేయడానికి వేరియస్ డైస్ ఉపయోగిస్తారు. ఆ డైస్ ఏం చేస్తాయంటే స్పెసిఫిక్ బ్యాక్టీరియా కొన్ని రకాల బ్యాక్టీరియాకి కొన్ని రకాల కలర్స్ తోటి కనపడతాయి అనమాట. ఇవి మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసేటప్పుడు అది ఏ శాంపుల్లో ఏ బ్యాక్టీరియా ఉంది అని తర్వాత మనకి ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడినటువంటి టెక్నిక్స్, ఈ టెక్నిక్స్ ని ఆయన డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే ఆయన ఈ పెట్రీ డిష్ అన్నది ఏదైతే మనకి ఇప్పుడు కూడా ల్యాబొరేటరీలో శాంపుల్స్ ని స్టడీ చేయడానికి ఒక 15-20 సెంటీమీటర్స్ డయామీటర్ ఉన్నటువంటి గ్లాస్, సర్క్యులర్ గ్లాస్ ప్లేట్స్ లాంటివి ఏదైతే ఉంటాయో, చిన్న హైట్ మేబీ 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ ఉండి సర్క్యులర్ గా ఉంటాయి అనమాట. సో అందులో యాక్చువల్గా ఏం చేస్తారంటే మనకి రాబర్ట్ కోచ్ గారు ఫస్ట్ వీటిని డెవలప్ చేసి, అంటే ఆయన ఒక గ్లాస్ మీద కల్చర్ నుంచి అంటే ఈ అగర్ లాంటి మెటీరియల్ నుంచి దాని మీద బ్యాక్టీరియా అది డెవలప్ అయ్యే కండిషన్స్ ని ఇచ్చిన తర్వాత వాటిని ఇలాంటి ఒక బాక్స్ లో పెట్టి మైక్రోస్కోప్ లో స్టడీ చేయటం అన్నది మనకు తెలుస్తుంది. సో ఇది లేటర్ పెట్రీ అన్న ఆయన యాక్చువల్గా కొద్దిగా డెవలప్ చేశారు, అంటే ఎక్కువ డెవలప్ చేసింది ఏం లేదు. అందులో ఆయన ఒక గ్లాస్ ప్లేట్ ఎక్స్ట్రాగా పెట్టడం బదులు డైరెక్ట్ గా ఆ బాక్స్ లోనే ఆయన కల్చర్ చేసి ఆ బాక్స్ ద్వారానే స్టడీ చేయటం అన్నది ముందుకు తీసుకెళ్లారు అనమాట. సో ఈ డిషెస్ ని కూడా వీటిని ఆయన 1881లో మెథడ్స్ ఫర్ ద స్టడీ ఆఫ్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అన్న పుస్తకం పబ్లిష్ చేసిన దాంట్లో ఆయన వివరించడం జరుగుతుంది క్లియర్ గా. సో ఆ పుస్తకాన్ని ఇప్పుడు ద బైబిల్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని కూడా పిలుస్తారు. సో ఆయన ఈ టెక్నిక్స్ ని డెవలప్ చేయటం అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ని కలెక్ట్ చేసి వాటిని కల్చర్ అంటే ల్యాబొరేటరీలో డెవలప్ చేసి స్టడీ చేయటం అన్న టెక్నిక్ ని డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇది తర్వాత ఎలా ఉపయోగించారు అన్నది మనం కోచ్ పాస్టులేట్స్ అన్నది లాస్ట్ లో డిస్కస్ చేసినప్పుడు వీ కెన్ గో ఇన్ టు లిటిల్ మోర్ డీటెయిల్స్ అండి. బట్ అదర్వైజ్ ఈ టెక్నిక్స్ నే కాకుండా ఆయన ఈ డిస్కవర్డ్ ఆయన యాంథ్రాక్స్ కి బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అన్నది ఈ పర్టిక్యులర్ బ్యాక్టీరియా అన్నది దానికి కారణము ఆ ఫ్యాటల్ డిసీజ్ కి అన్నది కనుగొన్నారు. అలాగే 1877లో ఆయన స్ట్రక్చర్ ఆఫ్ యాంథ్రాక్స్ బ్యాక్టీరియం ని ఫస్ట్ టైం ఫోటోగ్రాఫ్ చేయటం అన్నది, ఫస్ట్ ఫోటోగ్రఫీ ఆఫ్ బ్యాక్టీరియం అన్నది కూడా ఇది మనకి ఈ బ్యాక్టీరియాని ఆయన 1877లో చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఈయన మొట్టమొదటిసారిగా ఒక స్పెసిఫిక్ మైక్రో ఆర్గానిజం ఒక స్పెసిఫిక్ డిసీజ్ కి అంటే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మైక్రో ఆర్గానిజం కారణం అవుతుంది అన్న దాన్ని మొట్టమొదటిసారిగా లింక్ చేసింది మనకి రాబర్ట్ కోచ్ గారు. అంతకుముందు స్పాంటేనియస్ జనరేషన్ అన్నది లేదా మియాస్మా థియరీ అన్నది అంటే వ్యాధులు ఎందుకు వస్తాయో అర్థం కాలేకపోవటమో, అర్థం అవుతున్నా సరే స్పెసిఫిక్ గా ఏ వ్యాధికి ఎలాంటిది కారణం అవుతుందో చెప్పలేకపోవటము అన్న కండిషన్స్ ఈయనకంటే ముందు ఉన్న సందర్భంలో ఈయన ప్రతి వ్యాధికి అంటే మెయిన్ గా కలరాకి, యాంథ్రాక్స్ కి, ట్యూబర్కులోసిస్ కి వీటికి స్పెసిఫిక్ గా ఏ బ్యాక్టీరియా అయితే కారణము అవుతుందో అన్న విషయాన్ని ఆయన అంటే ఎవిడెన్స్లు తీసుకొచ్చినట్టుగా అంటే లింక్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఆయన యాంథ్రాక్స్ కి చేశారు. అలాగే ట్యూబర్కులోసిస్ కి 1882లో ఆయన ఒక స్లో గ్రోయింగ్ మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ అన్నది దానికి కారణం అని చెప్పటం. అలాగే కలరా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈయన ఇనిషియల్ గా ఐ థింక్ ఈజిప్ట్ ఎక్కడికో వెళ్ళి అక్కడ వచ్చిన కలరా అవుట్ బ్రేక్ ని స్టడీ చేయడానికి వెళ్తారు. ఆయన స్టడీ చేసినప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని స్టడీ చేసిన తర్వాత వాళ్ళ గట్లో ఉండే ఒక కామన్ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. అండ్ అదే కారణము అనుకున్నా కానీ దాన్ని అప్పటికే ఆయన ప్రూవ్ చేయలేకపోతారు. అక్కడ అవుట్ బ్రేక్ అన్నది అక్కడ తగ్గి అట్ ద సేమ్ టైం కలకట్టాలో మన ఇండియాలో ఈ అవుట్ బ్రేక్ రావటం జరుగుతుంది అనమాట. అప్పుడు
ఆయన కలకట్టా రావటము, అలాగే ఇక్కడ గంగా నది ఈ తీరంలో వాటర్ సోర్సెస్ ఈ కలర్ స్ప్రెడ్ అవటానికి కారణము అన్నట్టుగా ఆయన దాన్ని కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత అంటే దాదాపు ఒక 100 డెడ్ బాడీలని ఆయన అటాప్సీ చేసిన తర్వాత ఈయన అక్కడ ఉండే వాటర్ ట్యాంక్స్ లోని వాటిల్లోని కూడా ఈ బ్యాక్టీరియా ఉంది అన్నట్టుగా, ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణము అన్నట్టుగా ఆయన ఆ లింక్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన కొన్ని ఫ్రెష్ బ్లడ్ శాంపుల్స్ తీసుకుని వాటిలో ఈ బ్యాక్టీరియాని కల్చర్ చేస్తూ చూసినప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆయన హైపోథెసిస్ ఏం చేస్తారంటే ఈ రెడ్ బ్లడ్ అన్నదాన్ని ఈ పర్టికులర్ బ్యాక్టీరియం పాయిజన్ చేసేస్తుంది అన్నట్టుగా ఆయన ఇండికేట్ చేస్తారు. దాన్ని యాక్చువల్గా ఫర్దర్గా తర్వాత శంభునాథ్ దే అనే ఆయన 1959లో కలరా టాక్సిన్ అని ఆయన దాన్ని డిస్కవర్ చేసిన ఆయన మన ఇండియన్ సైంటిస్ట్ అన్నమాట. సో ఇది ఆయన యాంథ్రాక్స్ కి, ట్యూబర్కులోసిస్ కి, అలాగే కలరాకి ఆయన వర్క్ చేసిన వర్క్స్, అలాగే టెక్నిక్స్ అన్నమాట. సో ఈ ఇంకొకటి ఉందండి, ఆయన ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ మీద కూడా ఆయన అగైన్ జర్మన్ న్యూ గినియా వెళ్ళినప్పుడు ఆయన లోకల్స్ లో కొన్ని రకాలైనటువంటి టెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉండే ఇండిజినియస్ అంటే లోకల్ పీపుల్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నప్పుడు ఈ ప్లాస్మోడియం పారాసైట్స్ అన్నది ఆ బ్లడ్ లో ఉండటం ఆయన గమనిస్తారు. అంటే మలేరియా రావడానికి ఏదైతే కారణం అది, కానీ వాళ్ళకి అంత ఎక్కువ సిమ్టమ్స్ అయ్యి కనపడవు. బట్ అదే సమయంలో ఆ ప్లేస్ కి వెళ్ళిన జర్మన్ ఆర్ చైనీస్ వర్కర్స్ కి కానీ, జర్మన్ సోల్జర్స్ కి కానీ ఆయన బాగా సిక్ అయిపోవటం ఎక్కువగా అన్నది ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, అంటే ఓకే ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము మనిషి ఏదైనా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు దానికి ఒక మైల్డ్ గా కానీ ఒకసారి కానీ జబ్బు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం రావటం అది తగ్గటమో ఎఫెక్ట్ ఉండకపోవటమో జరుగుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్నట్టుగా ఒక ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి కూడా ఆయన స్టడీ చేయటం జరుగుతుందండి. సో లాస్ట్కి వస్తే కనుక అంటే మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఈయన తీసుకొచ్చిన చేంజెస్ అది ఈ మైక్రోబయాలజీలో ఎలాగున్నాయి అన్నది చూస్తే గనక మనం కోచ్ పాస్టులేట్స్ అని చెప్తాం అనమాట. అది ఇప్పటికీ కూడా మనం ఇక్కడ వాడేటటువంటిది. అందులో అంటే ఈ స్టడీ చేసిన అంతట్లోకి ఆయన చెప్పింది ఏంటి అంటే ఆయన లైఫ్ టైంలో ఆయన చెప్పిన ఆయన అసిస్టెంట్ ఫ్రెడరిక్ లోఫ్లర్ అన్న ఆయన వాటిని ఫార్ములేట్ చేస్తాడు. సో ఏమిటి అంటే ఆ 3 కోచ్ పోస్టులేట్స్, ఒకటి అంటే ఏదైనా వ్యాధుల గురించి స్టడీ చేసేటప్పుడు ఆ వ్యాధి కారకం అన్నది ఎలాగ ఎస్టాబ్లిష్ చేయాలన్న దానికి ఇవి ఉపయోగపడతాయి. అంటే మొట్టమొదటిది, ద ఆర్గానిజం మస్ట్ ఆల్వేస్ బీ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ కేస్ ఆఫ్ ద డిసీజ్ బట్ నాట్ ఇన్ హెల్దీ ఇండివిజువల్. అంటే ఇది చూడండి చాలా ముఖ్యమైనది. సో ఒక 10 మంది మనకి తెలియని కారణం చేత చనిపోతే వాళ్ళని స్టడీ చేసినప్పుడు ఏదైతే కారకము అని నువ్వు భావిస్తున్నావో అది ఈ 10 మందిలోనే ఉండాలి, కానీ ఇంకా మిగతా ఏ హెల్దీ ఇండివిజువల్లోనే ఉండకూడదు. అది మొట్టమొదటిది. అంటే అది ఆ వ్యాధి దాని వల్లే వచ్చిందని చెప్పడానికి మొట్టమొదటి కండిషన్ గా మనం చూసుకోవచ్చు. అలాగే సెకండ్ దానికి వస్తే కనుక, ద ఆర్గానిజం మస్ట్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ ఏ డిసీజ్డ్ ఇండివిజువల్ అండ్ గ్రోన్ ఇన్ ప్యూర్ కల్చర్. అంటే ఆ ఆర్గానిజం ని సెపరేట్ చేసి ఒక ప్యూర్ కల్చర్ కింద మనము తయారు చేయాలి. అండ్ ప్యూర్ కల్చర్ అంటే అందులో మళ్ళీ వేరే రకాల అన్ని కూడా మనం డెవలప్ చేయకూడదు. అంటే స్పెసిఫిక్ గా ఆ ఒక్క ఆర్గానిజం నే ఖచ్చితంగా సెపరేట్ చేయగలిగి దాన్ని గ్రో చేయగలగాలి. అలాగే థర్డ్ది, ద ప్యూర్ కల్చర్ మస్ట్ కాజ్ ద సేమ్ డిసీజ్ వెన్ ఇనాక్యులేటెడ్ ఇన్ టు ఏ హెల్దీ ససెప్టబుల్ ఇండివిజువల్స్. అంటే ఇలాగ గ్రో చేసిన కల్చర్ని, ఆ బ్యాక్టీరియాని మళ్ళీ ఒక హెల్దీ ఇండివిజువల్కి, ఆరోగ్యంగా ఉన్న వేరే జీవికి ఇచ్చినప్పుడు మళ్ళీ అలాంటి జబ్బు రావాలి అన్నది. సో ఈ 3 పోస్టులేట్స్ని యూజ్ చేసుకుని చూస్తే గనక ఒక పర్టిక్యులర్ జబ్బుకి ఒక పర్టిక్యులర్ ఆర్గానిజం కారణమా కాదా అన్న విషయాన్ని తేల్చడానికి ఉపయోగపడేవి ఇవి. ఇప్పటికీ కూడా ఇవి ఒక మెథడ్ ఆఫ్ లింకింగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ని ఎస్టాబ్లిష్ అవుట్లైన్ చేయటంతో పాటు ల్యాబొరేటరీ కల్చర్
ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ విషయంలో, అంటే ఈ ఈ వ్యాధుల విషయంలో ల్యాబొరేటరీ కల్చర్ ఎలా చేయాలి అన్నది ఎస్టాబ్లిష్ చేయటమే కాకుండా ఇది ఇప్పుడు ఒక గోల్డ్ స్టాండర్డ్ కింద కూడా ఉంది మనకి. ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఎప్పుడు ఏ రకమైనటువంటి కొత్తవి వచ్చినా కానీ దాన్ని ఐడెంటిఫై చేసి అవి రెండిటికి లింకింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు, అంటే కారణానికి ఎఫెక్ట్కి లింక్ చేయటానికి ఉపయోగపడేది. ఇందులో ఫోర్త్ పాస్టులేట్ గా మనకి అమెరికన్ ప్లాంట్ ప్యాథాలజిస్ట్ ఎర్విన్ ఫ్రింక్ స్మిత్ గారు 1905లో ద సేమ్ ప్యాథోజన్ మస్ట్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంటల్లీ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ అని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది కొద్దిగా ఎడిషనల్ గా కూడా అన్నమాట. అంటే ఎవరికైతే ఎక్స్పెరిమెంటల్ గా ఇన్ఫెక్ట్ చేయబడిందో ఒక హెల్దీ ఇండివిజువల్ కి, అతని నుంచి కూడా మళ్ళీ ఆ ప్యాథోజన్ ని మనం తీయగలగాలి, ఐసోలేట్ చేయగలగాలి అన్నది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిస్కవరీ అని చెప్పుకోవచ్చు మనం. ఆయన పోస్టులేట్ చేసిన, అంటే ఆయన చేసిన అన్ని డిస్కవరీస్ లోని కలగలిపి ఒక జనరిక్ గా ఫర్దర్ గా కూడా మనకి ఉపయోగపడేలాగా పనికి వచ్చిన విషయం కింద మన ఈ కోచ్ పోస్టులేషన్ చెప్పుకుంటారు ఇప్పటికీ. సో ఇది ఆయన కంట్రిబ్యూషన్స్ అండి, ఇంకా చాలా ఉన్నాయి. బట్ క్విక్ గా చూస్తే కనుక వీటితోటి ఆయన హీ హెల్డ్ లాట్ ఆఫ్ బిగ్ పొజిషన్స్. ఒక డిస్ట్రిక్ట్ ఫిజిషియన్స్ కింద, గవర్నమెంట్ అడ్వైజర్ కింద, అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ డైరెక్టర్ పొజిషన్స్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనివర్సిటీస్ లో ఆయన పనిచేయటం చేసినట్టుగా తెలుస్తుంది మనకి. అలాగే ఆయన హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఫారెన్ మెంబర్ ఆఫ్ రాయల్ సొసైటీ అండ్ 1905లో ఆయనకి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో for his investigations and discoveries in relations to tuberculosis ఆయనకి 1905లో నోబెల్ ప్రైజ్ కూడా రావటం జరిగింది. సో ఇది ఆయన చేసిన కంట్రిబ్యూషన్స్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ కి. అలాగే అంటే మనం ఒక సిరీస్ ని హై లెవెల్లో చూసుకుంటే గనక దాదాపు 1840ల నుంచి దాదాపు 1900 సంవత్సరం వరకు, అంటే ఒక 40-50 సంవత్సరాల కాలంలో అంతకు ముందు లేని కొన్ని టెక్నిక్స్ ని, టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకోవటంతో పాటు, అంటే మైక్రోస్కోప్ లాంటి లెన్సెస్ వాటిని ఇంప్రూవ్ చేయటం లాంటి దాంతో పాటు కాజ్ అండ్ ఎఫెక్ట్ ని లింక్ చేసుకునేలాగా, అంటే మ్యాపింగ్ టెక్నిక్స్ ని యూజ్ చేసుకుని ఎడ్వర్డ్ జెన్నర్ గారు అయితే ఎలా చేశారో, అలాగే స్టాటిస్టికల్ డేటాని యూజ్ చేసి జాన్ స్నో గారు కానీ, అలాగే ఇగ్నస్ సెమిల్విస్ గారి, జోసెఫ్ లిస్టర్ గాని, వీళ్ళు అంటే ఎక్కడెక్కడ ఎలాంటివి వస్తున్నాయి, దానికి వస్తున్న చోట రాని చోట ఉండే డిఫరెన్సెస్ ఏంటి, ఆహారపు అలవాట్లు కానీ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచటము ఉంచకపోవటము కానీ, అక్కడ వాళ్ళు ఎక్కడికి మూవ్ అవటం ద్వారా కానీ, అలాగే అది ఒకసారి వచ్చిన తర్వాత రాకపోవటం అన్నది కానీ, ఇలాంటి కంట్రిబ్యూషన్స్ ని చేసి అంటే ఒకళ్ళు చేసిన దానికి ఇంకొకరు యాడ్ చేసి, అంటే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటూ అందులో తప్పులు ఏమన్నా ఉంటే తప్పులు కానీ, అంతకు ముందుగా బలంగా నమ్ముతున్న వాటికి వ్యతిరేకంగా ఏమైనా వస్తే వాటిని ఛాలెంజ్ చేస్తూ, మళ్ళీ ఎవరైతే ఆ ప్రపోజల్స్ చేశారో వాళ్ళు ఆ ఛాలెంజెస్ ని తీసుకుని వాటిని పబ్లిక్ గా మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ప్రూవ్ చేయటము, తప్పులుంటే మార్చుకోవటము, లేకపోతే అది ఉపయోగించి వేరే చోట్ల కూడా వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మానవాళికి రోగాలని తగ్గించటంతో పాటు ఈ సర్జరీలు పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్స్ ని కూడా తగ్గించడానికి ఉపయోగపడిన పీరియడ్ అన్నమాట ఇది. సో మనం మోడర్న్ సర్జరీ విషయంలో కానీ, మైక్రోబయాలజీ విషయంలో కానీ, ఎపిడీమియాలజీ విషయంలో కానీ, ఇమ్యూనాలజీలో కానీ ఏది తీసుకున్నా కానీ ఈ 50-60 సంవత్సరాలు అన్నది మనిషి చరిత్రలో చాలా క్రూషియల్ పీరియడ్ అన్నమాట. ఈ మోడర్న్ మెడిసిన్స్ అన్నది, మెడికల్ ఇది అన్నది డెవలప్ అయ్యే క్రమంలో అన్నమాట అని మనం చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, చాలా క్లియర్. అంటే ఇది ఈ ఎపిసోడ్ లోని కంక్లూడెడ్ ఎపిసోడ్, ఈ సిరీస్ లో కంక్లూజన్ కదా ఇది, అంటే మీరు చెప్పింది. అవునండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు బాగా కొద్దిగా డీప్ గా అన్ని స్టడీ చేసి అన్ని విషయాల్ని మీరు మన టోరీ శ్రోతలతో పంచుకున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు వచ్చినాయండి మనకి. అది మనము ఈ వారంతో మనము 6 వీక్స్ గా స్టార్ట్ చేసినటువంటి ఈ ఎపిసోడ్ కి, ఈ సిరీస్ కి
దిస్ ఈస్ ద ఎండింగ్ అండి. మనం ఎడ్వర్డ్ జెన్నర్ గురించి, జాన్ స్నో గురించి, ఇగ్నస్ శామ్యుల్వేజ్, జోసెఫ్ లెస్టర్, లూయి పాస్చర్, అలాగే రాబర్ట్ గోచ్ గారి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్ అండి ప్రసాద్ గారు. ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి కొత్త సిరీస్ మొదలు పెడదాం. ఓకే అండి, మరి థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద Thank నెక్స్ట్ you. Bye. ఎపిసోడ్. ఓకే అండి, బాయ్.